మామ టాక్సిక్ సినిమా గురించి ఇప్పుడు బయట ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ నడుస్తుంది. ఒక పక్క చూస్తే యష్ 4 ఏళ్ల తర్వాత థియేటర్స్ లోకి వచ్చాడు. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వచ్చిన సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మనందరికీ తెలుసు. మరో పక్క సినిమా చూసిన తర్వాత చాలా మంది ఆడియన్స్ నుంచి మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. యష్ పర్ఫార్మెన్స్ బాగుంది అంటున్నారు, విజువల్స్ బాగున్నాయి అంటున్నారు, యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోయాయి అంటున్నారు. కానీ అదే సమయంలో స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, ఎమోషనల్ కంటెంట్, రన్ టైం గురించి మాత్రం సీరియస్ కంప్లైంట్స్ వస్తున్నాయి. అందుకే అసలు క్వశ్చన్ ఏంటంటే, ఇంత భారీ హైప్ ఉన్న టాక్సిక్ కి అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. టాక్సిక్ ఫ్లాప్ అయిపోయిందనే ఫైనల్ డెసిషన్ ఇప్పుడే తీసుకోవడం కరెక్ట్ కాదు. సినిమా ఆగస్టు 26 నే రిలీజ్ అయింది. ఓపెనింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి నేను ఈ వీడియోలో టాక్సిక్ ఫ్లాప్ అని చెప్పడం లేదు. కానీ ఈ సినిమా లాంగ్ రన్ లో ఎందుకు స్ట్రగుల్ అయ్యే ఛాన్స్ ఉంది, అదే ఇప్పుడు పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం, స్టోరీ కంటే స్టైల్ ఎక్కువైపోయింది. మామ, నాకు టాక్సిక్ లో మొదటగా అనిపించిన ప్రాబ్లం ఇదే. సినిమా చూస్తున్నప్పుడు కొన్ని సీన్స్ చాలా స్టైలిష్ గా ఉంటాయి. సెట్ డిజైన్, కాస్ట్యూమ్స్, కొరియోగ్రఫీ, యాక్షన్, యష్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి. కానీ ఒక సినిమా చూసిన తర్వాత మనకు గుర్తుండిపోవాల్సింది ఏ సీన్ ఎంత స్టైలిష్ గా ఉంది అనేది కాదు, అసలు స్టోరీ ఏంటి, ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ ఉండాలి. టాక్సిక్ విషయంలో కొన్ని చోట్ల విజువల్స్, ప్రెజెంటేషన్ ముందుకెళ్తున్నాయి, కానీ కథ మాత్రం అదే స్పీడ్ లో ఆడియన్స్ ని క్యారీ చేయలేకపోయిందనే కాంప్లైంట్ వస్తుంది. ఇండియా టుడే కూడా ఎర్లీ రియాక్షన్స్ లో రైటింగ్, పేసింగ్, ఎమోషనల్ కంటెంట్ మీద క్రిటిసిజం వచ్చిందని రిపోర్ట్ చేసింది. అంటే సినిమా విజువల్లీ వీక్ అని కాదు. ప్రాబ్లం ఏంటంటే, విజువల్ స్ట్రాంగ్ గా ఉన్నంత మాత్రాన స్క్రీన్ ప్లే స్ట్రాంగ్ గా అయిపోదు. స్క్రీన్ ప్లే చాలా కాంప్లికేటెడ్ అయిపోయిందా? ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించింది. టాక్సిక్ సింపుల్ గ్యాంగ్స్టర్ స్టోరీలా మొదలయ్యి ఒక పాయింట్ తర్వాత చాలా లేయర్స్ లోకి వెళ్తుంది. క్యారెక్టర్స్ చాలా మంది ఉంటారు, రిలేషన్షిప్స్, పవర్ గేమ్స్, గ్యాంగ్స్టర్ వరల్డ్, ఫ్యామిలీ యాంగిల్, సైకలాజికల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇన్ని థింగ్స్ ఒకే సినిమాలో పెట్టినప్పుడు ఆడియన్స్ కి వాటన్నిటిని క్లియర్లీ కనెక్ట్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, ఒక్కో సీన్ విడిగా చూస్తే బాగుంటుంది, కానీ మొత్తం సినిమా కలిపి చూస్తే అసలు ఈ కథ ఎక్కడికి వెళ్తుంది అనే ఫీలింగ్ వస్తుంది. సినిమా ఎక్స్ప్రెస్ రిపోర్ట్ చేసిన ఎర్లీ రియాక్షన్ లో కూడా స్క్రీన్ ప్లే చాయిటిక్, స్టోరీ టెల్లింగ్ క్లారిటీ తక్కువ ఉందనే క్రిటిసిజం వచ్చింది. ఇది చాలా డేంజరస్ ప్రాబ్లం. ఎందుకంటే మాస్ సినిమా ఆడియన్స్ కి కాంప్లికేటెడ్ స్టోరీ వద్దు అని కాదు, కాంప్లికేటెడ్ స్టోరీ అయినా అండర్స్టాండబుల్ గా ఉండాలి. రన్ టైం ఇది కూడా పెద్ద ఇష్యూ. మామ, టాక్సిక్ రన్ టైం 3 గంటలకు పైనే ఉంది. ఇప్పుడు 3 గంటల సినిమా చేయడం తప్పు కాదు. బాహుబలి, త్రిబుల్-ఆర్, కేజీఎఫ్ లాంటి లాంగ్ రన్ టైం సినిమాలు కూడా ఆడియన్స్ ని థియేటర్ లో కూర్చోబెట్టాయి. కానీ అక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ప్రతి 10-15 నిమిషాలకి ఆడియన్స్ కి ఏదో ఒక రీజన్ దొరికేది. స్టోరీ మూవ్ అవ్వాలి, ఎమోషన్ రావాలి, కాన్ఫ్లిక్ట్ పెరగాలి, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉండాలి, యాక్షన్ లేదా ఎలివేషన్ ఉండాలి. టాక్సిక్ లో కొన్ని పోర్షన్స్ ఆడియన్స్ కి స్లోగా అనిపిస్తే మాత్రం ప్రాబ్లం. ఎందుకంటే 3+ అవర్స్ మూవీ ఒక బోరింగ్ స్ట్రెచ్ కూడా ఆడియన్స్ కి చాలా పెద్దదిగా అనిపిస్తుంది. అందుకే రివ్యూస్ లో రన్ టైం, ఎడిటింగ్ మీద క్రిటిసిజం రావడం కనిపిస్తుంది. యష్ పర్ఫార్మెన్స్ బాగున్నా అదొకటే సినిమా మొత్తాన్ని సేవ్ చేయలేదు. ఇది చెప్పేటప్పుడు ఒక విషయం మాత్రం క్లియర్ గా చెప్తా, యష్ పర్ఫార్మెన్స్ నేను బ్లేమ్ చేయడం లేదు. యాక్చువల్లీ ఎర్లీ రియాక్షన్స్ లో ఎక్కువగా ప్రైజ్ వచ్చిన విషయాల్లో యష్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఒకటి. యాక్షన్ సీన్స్ లో యష్ ప్రెజెన్స్, యాటిట్యూడ్, పర్ఫార్మెన్స్ గురించి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఒక యాక్టర్ ఎంత బాగా పర్ఫార్మ్ చేసినా స్టోరీ వీక్ గా ఉంటే, స్క్రీన్ ప్లే కన్ఫ్యూజ్ చేస్తే, ఎమోషనల్ కనెక్ట్ వర్క్ కాకపోతే ఆ యాక్టర్ ఒక్కరే మొత్తం మూవీని క్యారీ చేయడం చాలా డిఫికల్ట్. కేజీఎఫ్ లో యష్ ఎలివేషన్స్ కి ముందు స్టోరీ, క్యారెక్టర్ జర్నీ కూడా ఆడియన్స్ ని బిల్డ్ చేసింది. టాక్సిక్ లో మాత్రం కొన్ని మూమెంట్స్ లో యష్ స్టార్ ఇమేజ్ ముందుకు వస్తుంది, క్యారెక్టర్ జర్నీ అంత స్ట్రాంగ్ గా ఫీల్ అవ్వడం లేదనే క్రిటిసిజం ఉంది. అందుకే ఇది యష్ కి ప్రాబ్లం కాదు, రైటింగ్ ప్రాబ్లం. కేజీఎఫ్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ చాలా పెద్దవయ్యాయి. ఇది సినిమా తప్పు కాకపోయినా బాక్స్ ఆఫీస్ కి మాత్రం చాలా ఇంపార్టెంట్. యష్ కి కేజీఎఫ్ తర్వాత ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ సాధారణంగా లేవు. కేజీఎఫ్ 2 తర్వాత దాదాపు 4 ఏళ్ల గ్యాప్. అంటే ఆడియన్స్ 4 ఏళ్లు వెయిట్ చేసింది. ఈ గ్యాప్ లో ఏమైంది? యష్ నెక్స్ట్ మూవీ గురించి ప్రతి అప్డేట్ వైరల్ అయింది. ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్, కాస్ట్, గీతు మోహన్ దాస్ డైరెక్షన్, బిగ్ ప్రొడక్షన్, ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్, ఇవన్నీ కలిపి టాక్సిక్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా హై అయ్యాయి. ఇప్పుడు ఆడియన్స్ థియేటర్ కి వెళ్లేటప్పుడు నార్మల్ మూవీ చూడడానికి వెళ్లడం లేదు. కేజీఎఫ్ తర్వాత యష్ ఏం చేస్తాడు అనే మైండ్ సెట్ తో వెళ్తున్నారు. అందుకే సినిమా డీసెంట్ గా ఉన్నా సరిపోదు, ఎక్స్పెక్టేషన్స్ ని మ్యాచ్ చేయాలి. లేదంటే ఓపెనింగ్ హ్యూజ్ వచ్చిన లాంగ్ రన్ లో వర్డ్ ఆఫ్ మౌత్ ఎఫెక్ట్ అవుతుంది. ఫీమేల్ క్యారెక్టర్స్ విషయంలో కూడా ఒక ఇంపార్టెంట్ క్రిటిసిజం ఉంది. మామ, టాక్సిక్ కి ముందు మేకర్స్ ఒక డిఫరెంట్ యాంగిల్ గురించి మాట్లాడారు. ఫిలిం లో ఉమెన్ కి స్ట్రాంగ్ వాయిస్ ఉందని యష్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డిఫెండ్ చేశారు. కానీ సినిమా చూసిన తర్వాత వచ్చిన క్రిటిసిజం లో ఒకటేంటంటే, ఫీమేల్ క్యారెక్టర్స్ కి చెప్పినంత ఏజెన్సీ సినిమాలో కనిపించలేదని కొందరు రివ్యూయర్ భావించారు. ఇండియా టుడే రివ్యూలో కూడా ఫీమేల్ క్యారెక్టర్స్ అండర్ రైటింగ్ గా ఉన్నాయని, రాయా నేరేటివ్ ని డామినేట్ చేస్తుండడంతో ఉమెన్స్ కి ఎక్స్పెక్టెడ్ స్పేస్ దక్కలేదని క్రిటిసిజం వచ్చింది. ఇక్కడ కూడా ప్రాబ్లం యాక్టర్ ది కా. నయనతార, ఖైరా అద్వానీ, హుమా కురేషి, తారా సుతారియా లాంటి కాస్ట్ పెట్టడం ఒకటే సరిపోదు. క్యారెక్టర్స్ కి స్ట్రాంగ్ రైటింగ్ ఉండాలి. వాళ్ళ డెసిషన్ స్టోరీని అఫెక్ట్ చేయాలి.
వాళ్ళ ప్రజెన్స్ వల్ల ప్రొటోగనిస్ట్ జర్నీ చేంజ్ అవ్వాలి. అలా కాకుండా క్యారెక్టర్ స్టోరీ చుట్టూ తిరుగుతున్నట్లు ఆడియన్స్ కి అనిపిస్తే ఇంత పెద్ద కాస్ట్ ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది. వైలెన్స్ ప్లస్ అడల్ట్ కంటెంట్ ఇది కూడా ఆడియన్స్ ని డివైడ్ చేసే అవకాశం ఉంది. టాక్సిక్ కి ఏ సర్టిఫికేట్ వచ్చింది. హిందీ వర్షన్ విషయంలో సిబిఎఫ్సి కొన్ని చేంజెస్ కూడా చేసింది. అబ్సివ్ డైలాగ్స్ ని మ్యూట్ చేయడం, డ్రగ్ యూస్ సీన్ ని ట్రిమ్ చేయడం వంటి మోడిఫికేషన్స్ తర్వాత ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇప్పుడు అడల్ట్ సర్టిఫికేట్ ఇట్ సెల్ఫ్ ప్రాబ్లం కాదు, కానీ పాన్ ఇండియా మూవీ ఆడియన్స్ కి చాలా వైడ్ గా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, కేజీఎఫ్ ఫ్యాన్స్ ఇలా అందరూ వస్తారు. అందులో ఒక సెక్షన్ కి మెచ్యూర్ కంటెంట్, మరో సెక్షన్ కి అది అన్నెసరీగా అనిపించవచ్చు. ఎర్లీ రియాక్షన్స్ లో కూడా అడల్ట్ సీన్స్, వాయిలెంట్ కంటెంట్ గురించి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఇది సినిమా ఫ్లాప్ అవ్వడానికి డైరెక్ట్ రీజన్ అని చెప్పలేం, కానీ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్లిట్ అవ్వడానికి మాత్రం రీజన్ కావచ్చు. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎమోషనల్ కంటెంట్. నాకు ఎస్పెషల్లీ ఇదే బిగ్గెస్ట్ పాయింట్. ఒక సినిమా ఎంత స్టైలిష్ గా ఉన్నా, ఎంత ఎక్స్పెన్సివ్ గా ఉన్నా, ఎన్ని యాక్షన్ సీన్స్ ఉన్నా, చివరికి ఆడియన్స్ కి క్యారెక్టర్స్ తో ఎమోషన్ కనెక్షన్ రావాలి. మన హీరో గెలిస్తే మనం కూడా హ్యాపీ అవ్వాలి, అతను లూజ్ అయితే మనకి బాధ రావాలి. అతని జర్నీ ఎందుకు ఇంపార్టెంట్ మన అందరికీ అర్థం కావాలి. టాక్సిక్ లో యష్ క్యారెక్టర్ చుట్టూ చాలా థింగ్స్ జరుగుతాయి, కానీ ఆడియన్స్ లో ఒక సెక్షన్ కి ఆ ఎమోషనల్ కంటెంట్ పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదని క్రిటిజం వచ్చింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ రివ్యూ కూడా వైలెన్స్, యాక్షన్ ఎక్కువగా ఉండడంతో ఎమోషనల్ డెప్త్ తగ్గిపోయిందని పేర్కొంది. అంటే స్క్రీన్ మీద ఈవెంట్స్ జరుగుతున్నాయి, కానీ హార్ట్ లో ఇంపాక్ట్ అదే లెవెల్ రావడం లేదన్నమాట. ఇది లాంగ్ రన్ కి చాలా డేంజరస్. ఎడిటింగ్ కూడా ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఒక సినిమా 3 గంటలకు పైగా అంటే ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాలి. ఏ సీన్ చూడాలి, ఏ సీన్ తీసేయాలి, ఎక్కడ పేస్ పెంచాలి, ఎక్కడ ఎమోషన్ కి టైం ఇవ్వాలి, ఇవి ఎడిటర్, డైరెక్టర్ డిసైడ్ చేయాలి. టాక్సిక్ పై వచ్చిన రివ్యూస్ లో ఎడిటింగ్ చాయిస్ గురించి కూడా క్రిటిజం వచ్చింది. ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పు. ఒక సీన్ ఇండివిజువల్లీ చాలా బాగుంది అను, కానీ అదే స్టోరీకి అవసరం లేకపోతే ఆ సీన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నా తీసేయాలి. సినిమా అంటే బ్యూటిఫుల్ సీన్స్ కలెక్షన్ కా, స్టోరీ టెల్. ఇది టాక్సిక్ విషయంలో కొంతమంది మిస్ అయినట్టు అనిపించింది. చివరిగా టాక్సిక్ ఫ్లాప్ అవుతుంది, అదే అసలు క్వశ్చన్. నా ఆన్సర్ ఇప్పుడే చెప్పడం ఇంపాసిబుల్, ఎందుకంటే సినిమా ఈ రోజే రిలీజ్ అయింది. ఓపెనింగ్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. టీఓఐ రిపోర్ట్స్ ప్రకారం ఫస్ట్ డే ఇండియా నెట్ 80 crore దాటినట్లు ఎర్లీ ఫిగర్స్ చెబుతుంది. అంటే టాక్సిక్ ఫ్లాప్ అని చెప్పడం ఫ్యాక్ట్, కానీ ఓపెనింగ్ తో సినిమా హిట్ అప్. లాంగ్ రన్ కి ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ రేపటి కలెక్షన్స్ ఎలా ఉంటాయి, వీకెండ్ తర్వాత హోల్డ్ ఎలా ఉంటుంది, మండేకి డ్రాప్స్ ఎంత వస్తాయి, ఆడియన్స్ సెకండ్ డే రెస్పాన్స్ ఏంటి, ఇవి చూసిన తర్వాత మాట్లాడుకో. నా ఫైనల్ ఒపీనియన్ టాక్సిక్ ని నేను కంప్లీట్లీ బ్యాడ్ మూవీ అని కూడా చెప్పు, ఎందుకంటే సినిమా టెక్నికల్ సైడ్ చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. యష్ స్క్రీన్ ప్రెస్, విజువల్స్, ప్రొడక్షన్, యాక్షన్, వరల్డ్ బిల్డింగ్. కానీ నా ప్రాబ్లం ఏంటంటే ఈ స్ట్రాంగ్ ఎలిమెంట్స్ అన్ని ఒక ఈక్వల్ స్ట్రాంగ్ స్టోరీకి కనెక్ట్ కాలేదనే ఫీలింగ్ రావడం. అందుకే ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒక థాట్ వచ్చింది. ఇంత పెద్ద స్కేల్, ఇంత పెద్ద కాస్ట్, ఇంత భారీ హైప్, ఇంత టాలెంట్, ఇవన్నీ ఒక కిల్లర్ స్క్రీన్ ప్లేతో కలిసి ఉంటే టాక్సిక్ ఇంకో లెవెల్లో ఉండేది కదా. ఇదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మిస్డ్ ఆపర్చునిటీ అనిపిస్తుంది. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి ఆడియన్స్ ఒక మాస్ ఎంటర్టైనర్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక మెమొరబుల్ సినిమా ఎక్స్పెక్ట్ చేశారు. టాక్సిక్ ఆ ఎక్స్పీరియన్స్ ని అందరికీ సాటిస్ఫై చేసింది. అదే అసలు. కొంతమందికి విజువల్, యాక్షన్ నచ్చదు, కొంతమందికి స్టోరీ, పేసింగ్, రన్ టైం నచ్చకపోవచ్చు. అందుకే ఇప్పుడు నా దగ్గర ఫైనల్ వెర్డిక్ట్ టాక్సిక్ ఫ్లాప్ అని ఇప్పుడే స్టాంప్ వేయడం టూ ఎర్లీ. కానీ సినిమా లాంగ్ రన్ లో నిలబడాలంటే ఈ మిక్స్డ్ వర్డ్ ఆఫ్ మౌత్ ని ఓవర్కమ్ చేయాల్సింది. ఓపెనింగ్ యష్ బాస్ పవర్ చూపించింది, ఇక వచ్చే రోజులు సినిమా కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూపిస్తాయి. నువ్వు టాక్సిక్ సినిమా చూస్తుంటే నీకు అసలు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో కమెంట్స్ లో చెప్పు మావా. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసేయి మావా.